నా పేరు ఏంటో అడిగితే ఏం చెప్పాలో నాకు తెలియదు. నా ఉద్దేశంలో పేరంటే ఒక పాత్ర మాత్రమే. నీ పేరు చెప్పు. జాన్ థామ్సన్. నిజం చెప్పు, లేదంటే నేనే కనుక్కుంటాను. ప్రతి పేరు ఒక అబద్ధం, కానీ సరైన అబద్ధం చెప్పితే అది నిజం అవుతుంది. లాకప్లో కూర్చున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. పట్టుబడకూడదంటే పోలీసులు వెతకని ముఖం అవ్వాలి. తప్పిపోయిన వాళ్ళని ఎవరూ ప్రశ్నించరు, అందరూ నమ్ముతారు. ఇప్పటి నుండి నేను వాళ్ళలో ఒకడిని. ఇంకా ఎంతకాలం ఇలా ఎదురు చూస్తావు? హలో అమ్మా. నిక్, నువ్వేనా? ఇప్పుడే నీ నంబర్ దొరికింది. నా పేరు నికోలస్ బార్క్లే. నేను టెక్సస్ కుర్రాడిని. నేను బాధపడ్డాను, నేను భయపడ్డాను. నేను ఇంటికి వెళ్తున్నాను. నా యాస మార్చుకోవడానికి 3 రోజులు పట్టింది. నా హెయిర్ కలర్ మార్చి కాంటాక్ట్ లెన్స్ వేసుకుని పూర్తిగా టెక్సస్ కుర్రాడిలా మారిపోయాను. నాకు నిజంగానే ఆమె కొడుకునేమో అనిపించింది, కానీ ఇది చాలా డేంజరస్ ఫీలింగ్. అస్సలు ఫీల్ అవ్వకూడదు. అమ్మ ప్రేమ నాకు వెపన్, వీక్నెస్ కాదు. కానీ అక్కడ క్యారీ ఉంది. నికోలస్ అక్క, తన కళ్ళలో ప్రేమ లేదు, ప్రశ్న ఉంది. తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకిష్టమైన మ్యాక్ అండ్ చీజ్ చేశాను నిక్, గుర్తుందా? గుర్తుంది అమ్మా. ఆ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుండి నేను స్పైలా పనిచేశాను. ప్రతి ఫోటో, ప్రతి వస్తువు అన్ని మనసులో నోట్ చేసుకున్నాను. నికోలస్ ఏ బొమ్మలు ఆడేవాడు, ఏ కార్టూన్స్ చూసేవాడు, ఏ స్నేహితులు ఉండేవారు, అన్ని బెవర్లీ చెప్పింది. అమ్మ, అతను నిక్ కాదు. జుట్టు వేరేగా ఉంది, యాస వేరేగా ఉంది. చాలు, నా నిక్ వచ్చాడు, అంతే. క్యారీ అనుమానిస్తోంది, కానీ బెవర్లీ కొడుకు తనతోనే ఉండాలని కోరుకుంటోంది. అదే నా అసలు ఆయుధం. బెవర్లీకి కొడుకు కావాలి, నేను కొడుకుని అయ్యాను, అంతే. నిక్, వెల్కమ్ బ్యాక్. నువ్వు నిక్కువేనా? నీ ఎక్సెంట్ వేరేగా ఉంది. 3 ఏళ్ళు యూరోప్లో ఉన్నాను. అక్కడ వాళ్ళతో మాట్లాడి వచ్చాను. అలా అయిపోయింది. ప్రతి అనుమానానికి నా దగ్గర ఒక సమాధానం రెడీగా ఉంది. యాస మారిందా? యూరోప్లో ఉన్నాను. జుట్టు మారిందా? ట్రామా వల్ల. కళ్ళు వేరేగా ఉన్నాయా? అక్కడ చేసిన ఆపరేషన్స్. అబద్ధానికి లేయర్ పై లేయర్ వేస్తే అది ట్రూత్ లా కనిపిస్తుంది. నేను నేర్చుకున్న అతిపెద్ద లెసన్ అదే. నిక్, నీకక్కడ ఏమైంది చెప్పగలవా? అమ్మా, చాలా చాలా కష్టంగా ఉంది. వాళ్ళు నన్ను చెప్పక్కర్లేదు బాబు, నువ్వొచ్చావు, అంతే చాలు. స్టోరీ రెడీగా ఉంది, కానీ అడగనంత కాలం చెప్పను. మనుషులు మనం ఏం చెప్పకపోతే వాళ్ళకి వాళ్లే స్టోరీలు రాసుకుంటారు. నికోలస్, నీ కళ్ళు మారాయా? వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చారు, ఎక్స్పెరిమెంట్స్ చేశారు, పిగ్మెంటేషన్ మారిపోయింది. మరి ఫ్రెంచ్ యాక్సెంట్? అక్కడ ఉన్న వాళ్ళందరూ యూరోపియన్. అలవాటు అయిపోయింది. తను నమ్మట్లేదు, కానీ బెవర్లీ ఏడుస్తూ అక్కడే ఉంది. FBI ఏజెంట్ కేస్ ఫైల్ మూసి వెళ్ళిపోయింది. నేను గెలిచాను. ఈ నికోలస్ ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? బతికున్నాడా? అతని లైఫ్ని నేను అనుభవిస్తున్నా నాకు తెలుసు, కానీ ఆపలేకపోయాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది, ఒక అమ్మ ఉంది, ఒక పేరు ఉంది. అది తప్పు అయినా అది నాది. నువ్వు నా తమ్ముడివి కాదు. నిక్కి ఎడమ చేతిపై స్కార్ ఉంటుంది, నీకు లేదు. 3 ఏళ్లలో చాలా హీల్ అయింది. నువ్వెవర్రా?
నా తమ్ముడికి ఏమైంది? తన కళ్ళలో నిజమైన బాధ ఉంది. తన తమ్ముడి గురించి నేను ఆమెకి సమాధానం చెప్పలేకపోయాను. బెవర్లీ, ఈ పిల్లాడు మీ కొడుకు కాదు. డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు. నా కొడుకే. నీ రిపోర్టే తప్పు. బెవర్లీ, నా ఇంట్లోంచి వెళ్ళండి. నా కొడుకు వచ్చాడు, అంతే. బెవర్లీకి నేను నిక్లస్ కాదు అని తెలుసుకోవాలని లేదు. అది నన్ను భయపెట్టింది. ఎందుకింత గట్టిగా నమ్ముతోంది? నువ్వు డిఎన్ఏ టెస్ట్ ఫెయిల్ అయ్యావని తెలుసు. నీకేమయ్యాడో మాకు తెలుసు. నేను దాన్ని గురించి మాట్లాడలేను. నువ్వు ఇక్కడ ఉంటే నిక్ బతికి ఉన్నాడని కనీసం అమ్మ నిద్రపోగలదు. నాకు దిమ్మ తిరిగిపోయింది. నిక్లస్ బతికిలేడు. వాళ్లకు తెలుసు. నేను వాళ్ళని వాడుకుంటున్నా అనుకున్నాను, కానీ నిజానికి వాళ్ళు నన్ను వాడుకుంటున్నారు. డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు. ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అవ్వలేదు. నువ్వు ఫ్రెడరిక్ బోర్దా, ఫ్రెంచ్ నేషనల్. ఇంటర్పోల్ దగ్గర నీ రికార్డ్ ఉంది. 7 దేశాలలో 16 ఐడెంటిటీస్. బెవర్లీ బాక్లే ఎందుకు నిన్ను పంపించలేదు? నిక్లస్ ఏమయ్యాడో వాళ్లకు తెలుసు. వాళ్ళు ఏదో దాస్తున్నారు. అది ఏంటో నాకు తెలియదు. దాని నుంచి తప్పించుకోవటానికి నన్ను కొడుకు కింద యాక్సెప్ట్ చేశారు. నీ మాయలో పడటానికి నేను బెవర్లీ కాదు. నేను 3 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాను. బెవర్లీని ఏమీ అడగలేదు. నిక్లస్ ఇప్పటికీ మిస్సింగ్ పర్సన్గా ఫైల్స్లో ఉన్నాడు. ఆ పిల్లాడు ఎక్కడున్నాడో తెలియదు. కానీ ఆ ఇంట్లో 4 నెలలు, ఆ అమ్మ ప్రేమలో, ఆ బ్రేక్ఫాస్ట్లో, ఆ చిన్న గదిలో నేను మొదటిసారి ఒక మనిషిలా బతికాను.